'యానకొండ'. జాక్ బ్లాక్, పాల్ రడ్ లీడ్స్‌గా టామ్ గన్మికన్ డైరెక్షన్‌లో వచ్చిన యాక్షన్ కామెడీ అంటే ఇది. ఈ సినిమాలో స్టోరీ ఏంటంటే బెస్ట్ ఫ్రెండ్స్ అయిన డగ్ గ్రిఫ్‌లకి చిన్నప్పటి నుంచి సినిమాలంటే పిచ్చి. పెద్దయ్యాక ఎలాగైనా హాలీవుడ్‌లో ఒక సినిమా తీయాలని కలలుగంటారు. కానీ అవి కలలుగానే మిగిలిపోతాయి. పెద్దయ్యాక డగ్ ఏమో వెడ్డింగ్ వీడియోలు షూట్ చేసుకుంటూ స్థిరపడితే గ్రిఫ్ ఏమో హాలీవుడ్‌లో జూనియర్ ఆర్టిస్ట్‌గా స్ట్రగుల్ అవుతూ ఉంటాడు. అయితే కొన్నాళ్ళకి ఎలాగైనా తన చిన్నప్పటి కలని నెరవేర్చుకోవాలని గ్రిఫ్ 'యానకొండ' మూవీ రైట్స్ కొని దాన్ని తన ఫ్రెండ్ డగ్ డైరెక్షన్‌లో రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తాడు. ఆడా ఈడా దొరికినంత అప్పులు చేసి కెమెరాలు రెంట్‌కి తీసుకొని ఓ నలుగురినేసుకొని అమెజాన్ రెయిన్ ఫారెస్ట్‌లో షూటింగ్‌కి వెళ్ళిపోతారు. అయితే షూటింగ్ మధ్యలో ఉండగా రెంట్‌కి తెచ్చిన 'యానకొండ' యాక్సిడెంటల్‌గా చనిపోతుంది. అయితే ఏదో ఒకటి చేసి షూట్ కంప్లీట్ చేయాలని ఎలాగో అడవిలోనే ఉన్నాం కదా వెళ్లి ఇంకో 'యానకొండ' తీసుకొద్దామని బయలుదేరతారు. కానీ వీళ్ళ దరిద్రం కొద్దీ అక్కడ మనుషుల్ని మింగేంత పెద్ద 'యానకొండ' వీళ్ళకి దర్శనమిస్తది. దీని నుంచి తప్పించుకోవడమే పెద్ద టాస్క్ అనుకుంటే బోనస్‌గా వీళ్ళకి ఇంకో సమస్య కూడా తోడవుతది. మరి ఈ పరిస్థితుల్లో వీళ్ళేం చేశారు? 'యానకొండ' నుంచి తప్పించుకోవడానికి వీళ్ళు చేసిన ప్రయత్నాలేంటి? చివరికి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని తట్టుకొని వీళ్ళు షూట్ పూర్తి చేయగలిగారా లేదా అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా నాకు అస్సలు నచ్చలేదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా నీరసంగా సాగింది. ఇందులో ఒక ఇద్దరు అమెచ్యూర్స్ తమ ఫేవరెట్ మూవీని రీమేక్ చేయాలని ట్రై చేస్తారు. ఈ సినిమాని కూడా అలాంటి వాళ్ళే తెరకెక్కించినట్టున్నారు. రాయటం రాకుండా, తీయటం చేత కాకుండా. ఇందులో రైటింగ్ చాలా నాసిరకంగా ఉంది. కామెడీ గాని, థ్రిల్స్ కానీ ఏవి వర్క్ అవ్వలేదు. ఇందులో వాళ్ళేసే జోకులు అవి జోకులని మనకు అర్థం అవ్వటానికి కాసేపు టైం పడతది. అంత బావుంటాయి. మనల్ని నవ్వించడానికి వాళ్ళు చెయ్యని ప్రయత్నం అంటూ ఏమీ ఉండదు. ఓ దశ దాటాక కామెడీ సీన్స్ అన్నీ చాలా ర్యాండమ్‌గా అనిపిస్తాయి. ఏదో చిన్న చిన్న స్కిట్స్ అన్నీ కలిపి ఎడిట్ చేసినట్టు, నవ్వించడానికి ఇన్ని తిప్పలు పడుతున్నారేంట్రా నాయనా అనేలా ఉంటాయి అవి. ఇక థ్రిల్లింగ్ మూమెంట్సా? అవి వర్క్ అవ్వాలంటే ముందు మనం సినిమాలో ఉన్న క్యారెక్టర్స్‌కి కనెక్ట్ అవ్వాలి గదా! ఇందులో క్యారెక్టర్స్ అన్నీ చాలా షాలోగా, వన్ డైమెన్షనల్‌గా ఉంటాయి. క్యారెక్టర్ ఆర్క్స్ కూడా చాలా డిస్‌జాయింటెడ్‌గా, వీక్‌గా అనిపిస్తాయి. మరి మనకసలు ఆ క్యారెక్టర్సే ఎక్కనప్పుడు వాళ్ళకెలా రూట్ చేస్తాం? అమ్మో! ఇప్పుడు వాళ్ళని ఆ పాము ఏం చేస్తదో, దాని నుంచి వీళ్ళెలా తప్పించుకుంటారో అని ఎందుకు కంగారు పడతాం? దీనికి తోడు ఆ 'అనకొండ' చాలా మంచిది. అది ఓన్లీ విలన్స్‌ని మాత్రమే మింగుతది. ఒకవేళ మెయిన్ క్యారెక్టర్స్‌లో ఎవరినైనా మింగినా వెంటనే ఊసేసి, సారీ చూసుకోలేదన్నట్టు వెళ్ళిపోద్ది. ఇంక బొంగుంటది టెన్షను. ఇక సినిమా టైటిలేమో 'అనకొండ'. కానీ దాన్ని స్క్రీన్ మీద చూపించడానికి తెగ ఇబ్బంది పడిపోయారు. దాన్ని ఫుల్ గ్లోరీలో చూపించే సీన్ ఒక్కటి ఉండదు. ఏదో బడ్జెట్ లేదన్నట్టు దాని బ్యాక్‌గ్రౌండ్‌లో చెట్టు చాటున ఎలా చూపిస్తా ఉంటారు. అసలు ఈ సినిమాలో నాకేమీ నచ్చలేదా అంటే, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బావుంది. కానీ సినిమాకైతే అస్సలు సెట్ కాలేదు. ఆ స్కోర్ ఏమో ఏదో మంచి అడ్వెంచర్ వైబ్‌లా ఉంటది. కానీ సినిమా ఏమో బొక్కలా ఉంటది. ఇక కొన్ని విజువల్స్ అండ్ ఎఫెక్ట్స్ ఆకట్టుకుంటాయి. అంతకు మించి ఇందులో చెప్పుకోవడానికి ఏమీ లేదు. మొత్తంగా నాకైతే ఒక మంచి కాన్సెప్ట్‌ని నాశనం చేశారనిపించింది. ఏదో 'ట్రాపిక్ థండర్' టైప్‌లో ఏదో చేద్దాం అనుకున్నారు. కానీ అది కంప్లీట్‌గా మిస్‌ఫైర్ అయింది. ఇక ఈ సినిమాని తప్పక 4డీఎక్స్‌లో చూడాల్సొచ్చింది. అసలు ఆ ఫార్మాట్ అనవసరం సినిమాకి. స్క్రీన్ మీద జరిగేదానికి, సీటు ఊగేదానికి సంబంధమే ఉండదు. అంతా నాన్ సింక్‌లో ఉంటది. ఓవరాల్‌గా సినిమా నాకైతే అస్సలు నచ్చలేదు. నాకు నచ్చలేదని మీకు నచ్చకూడదనేం లేదుగా. ట్రై చేస్తే చేయండి. అది విషయం.